6 మిలియన్ అస్థిపంజరాలతో ప్యారిస్లో ఒక టన్నల్ నిర్మించారు. అయితే ఆ టన్నల్ ఇలా అస్థిపంజరాలతో నిర్మించడానికి అసలు కారణం ఏంటి, ఇంకా అసలు అక్కడ ఏం జరిగిందనేది మన వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ లాస్ట్ దాకా చూడడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. అయితే ప్యారిస్ సిటీ అనేది చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అయితే ఇంత అందంగా ఉండే ప్యారిస్ సిటీ కింద కొన్ని భయంకరమైన చీకటి సొరంగాలు ఉన్నాయనే విషయం మాత్రం కొంతమందికే తెలుసు. అయితే ఈ ప్యారిస్లో ఉండే ఒక అండర్ గ్రౌండ్ టన్నల్ని 60 లక్షల మంది పుర్రెలతో నిర్మించారు. అయితే ప్యారిస్లో జరిగిన ఒక క్రూరమైన ఇన్సిడెంట్ వల్ల ఇలా పుర్రెలతో టన్నల్ నిర్మించాల్సి వచ్చింది. అదేంటంటే 18th సెంచరీలో ప్యారిస్లో ఉండే జనాలకు విచిత్రమైన వ్యాధులు అనేవి వచ్చి చాలా మంది చనిపోవడం అనేది స్టార్ట్ అయింది. అయితే ఇలా ఎక్కువ మంది వ్యాధులతో మరణించడం వల్ల అక్కడ శ్మశానాల్లో కూడా ఖాళీ అనేది లేకుండా పోయింది. సో దానివల్ల సిటీలో డెడ్ బాడీస్ అనేవి చాలా ఎక్కువ అయ్యాయి అండ్ వాటి ద్వారా అక్కడ ఉండే జనాలకు కూడా వ్యాధులు అనేవి స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇంకా దీనికి పరిష్కారం ఏంటి అని చాలా మంది ఆలోచించగా అక్కడ ఉండే సున్నప్రాయి క్వారీలను శ్మశానంగా యూజ్ చేయాలని అనుకున్నారు. అంటే అక్కడ సున్నప్రాయి క్వారీలలో ఉండే గోడలకు ఈ చనిపోయిన వారి పుర్రెలను పెట్టారు. అంటే పుర్రెలతో అక్కడ ఒక టన్నల్ నిర్మించారు. అయితే 1786 ఏప్రిల్ 8 రోజున ఈ ప్లేస్ కి ప్యారిస్ ఆఫ్ మున్సిపల్ అని పేరు పెట్టారు. అయితే దీన్ని నిర్మించే టైంలో సిటీలో డెడ్ బాడీస్ అనేవి ఎక్కువ అయ్యాయని తప్పనిసరి పరిస్థితుల్లో నిర్మించారు. కానీ ఆ తర్వాత ఇది ఒక ఫేమస్ ప్లేస్గా మారింది. అయితే 19th సెంచరీ స్టార్టింగ్ నుండే ఈ ప్లేస్ని చూడడానికి చాలా మంది రావడం స్టార్ట్ చేశారు. ఇంకా సిటీలో ఉండే వాళ్ళు చాలా మంది ఈ ప్లేస్కి వచ్చి ఇక్కడ ఈ ప్లేస్ మొత్తం చూసి వెళ్ళేవారు. అయితే ఆ తర్వాత ఇది ఒక ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ లాగా ఇంకా ఒక మ్యూజియం లాగా మారింది. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి.